చీర సంచులతో ఉద్యమం అని ఒకటి, ఫ్రమ్ శారీస్ టు షాపింగ్ బ్యాగ్స్ అనేది ఒకటి మొదలుపెట్టాం. ఇదేం చేస్తున్నామంటే ఇప్పుడు అనంతపురం తీసుకుంటే అనంతపురంలో దాదాపు 78,000 కుటుంబాలు ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒక వాడని చీర ఉంటుంది. నేనేమంటానంటే ప్రతి ఒక్కరూ ఆ వాడని చీర తీసుకొని 10 సంచులు కుట్టుకోగలిగితే ప్రతి ఇంటికి 10 సంచులు ఉంటాయి. మీరు ఎక్కడికి పోయినా ఆ 10 బట్ట సంచులు తీసిపోయి మీకు కావాల్సినవి తెచ్చుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్. సరే, ఇది వాళ్ళకి బద్ధకమో తెలియదో ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి మొదటి అడుగు నేనేం చేసినానంటే నేను ఒక 2 లక్షల సంచులు కుట్టించిన. ఓకే. ఒక 2 లక్షల సంచులు పట్టు చీరల నుంచి, ఆ చీరల నుంచి, శాల్వాల నుంచి అన్నీ కుట్టించి దాన్ని విస్తారంగా పంచిపెట్టిన. సో దీనివల్ల ఏమైంది, ఒకటి వచ్చి దాదాపు 140 మంది టైలర్సు ఎవరైతే ఇళ్లల్లో ఉండి ఒక కుట్టు మిషన్ ఉంటుందో వాళ్ళకి జీవనోపాధి. 2 లక్షల సంచులు అంటే 2 లక్షలు ఇంటూ 10 రూపాయలు ఒక సంచికి నేను కుట్టుకూలు ఇస్తాను. అంటే 20 లక్షల రూపాయలు ఈ 150 మంది మహిళలు సంపాదించినారు ఈ 6 నెలల్లో. సో ఒకసారి ఊహించుకోండి, మన ఊర్లో దాదాపు ఏం లేదన్నా కానీ 8,000 మందికి కుట్టు మిషన్లు ఉన్నాయి ఇళ్లల్లో. అంటే యాక్టివ్గా కుట్టేవాళ్ళు, అదే వాళ్ళ జీవనాధారం కోసం పెట్టుకున్న వాళ్ళు. సో అనంతపురంలో మనకు ఏటా దాదాపు 80 కోట్ల నుంచి 120 కోట్ల రూపాయలు ప్లాస్టిక్ కవర్లకి అమ్మకం ఉంది అనంతపురం జిల్లా ఏటా ప్రతి సంవత్సరం. సో ఈ 80 కోట్ల నుంచి 120 కోట్ల ప్లాస్టిక్ కవర్ మార్కెట్ని మనము బట్ట సంచుల మార్కెట్గా చేయగలిగితే అనంతపురంలో ఉండే 40,000 మహిళలు ఎవరైతే ఈ మెప్మా గ్రూప్ మహిళలు అని అంటామో, అనంతపురం టౌన్ మాత్రమే, వీళ్ళందరికీ జీవనోపాధి కలుగుతుంది. అంతే. మీరు ఒకసారి ఊహించుకోండి, వీళ్ళందరూ బట్ట సంచులు కుట్టి దాదాపు 50 కోట్లు 60 కోట్లు ఆ బట్ట సంచుల ద్వారా సంవత్సరానికి సంపాదిస్తే ఇట్స్ ఏ క్లాసిక్ సక్సెస్ఫుల్ స్టడీ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ అవుతుంది. దాని మీద మనం ఫోకస్ పెట్టాలా. సో మనము ప్లాస్టిక్ కవర్ వాడుకోకపోతే చాలా జీవితాలు కూడా మారుతాయి. నేను చెప్పేది అదే, ఇది కేవలము ఎన్వైరన్మెంటు మన హెల్తే కాదు, ఇట్స్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మూగజీవాలు చనిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రతిరోజు 12,000 కిలోల ప్లాస్టిక్లు డంప్ యార్డ్కి వెళ్తుంది. అంటే మనం 12,000 కిలోలు మనము చెత్త రూపంలో పడేస్తున్నాం ప్లాస్టిక్ని. మళ్ళీ కాలువలో పడేసేది అదంతా సపరేటు, అది లెక్కేయడంలే. డంప్ యార్డ్కి పోయేది మాత్రమే డైలీ 12,000 కిలోలు. ఈ 12,000 కిలోలు సంవత్సరానికి ఎంత అవుతుంది, దాదాపు కొన్ని లక్షల టన్నులు అయిపోతుంది. దాన్ని క్లీన్ చేసేదానికి మళ్ళీ ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెట్టి క్లీన్ చేయాలా. ఆ డబ్బులు మనం కట్టే పన్నుల నుంచే క్లీన్ అవుతుంది. మనం ప్రతి సంవత్సరము అప్రాక్సిమేట్గా ఒక 12 నుంచి 16 కోట్ల రూపాయలు ఈ క్లీనింగ్కి ఖర్చు పెడతాం. ఈ కాలువల్లో ఇరుక్కుపోయిన ప్లాస్టిక్ కానీ, వంకల్లో ఇరుక్కుపోయిన